ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చిందో, ఆయన్ని నిజంగానే ఎందుకు అంతగా సహనం నశించిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బహుశా కొంతమంది ఏదో దారుణమైన బూతులు తిడుతున్నారని చెప్పేసి ఆయన దృష్టికి వచ్చినట్లుంది. మరి ఎవరు అందుకు పాల్పడుతున్నారనేది నాకు ఇంకా ఆశ్చర్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా బూతులతో దిగే వాళ్ళ బెండు తీయటం బిగించేసింది. సరే, అది టీడీపీ జనసేన వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళ జోలికి పోవట్లేదు అంటున్నారు, బాగానే ఉంది. కానీ యువతల పక్షం వాళ్ళు ఇంకా ఇలా బూతులతో దిగబడుతున్నారా? నాకైతే ఆ డౌట్. లేకపోతే ఈ యొక్క పదునైన చట్టం తాలూకు అస్త్రం కేవలం టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీదే ప్రయోగిస్తున్నారా? ఏదేమైనా సరే ఏంటంటే ఈయన అద్భుతమైన పదజాలం వాడారు. నాకు అందులో ఒక డైలాగ్ నచ్చింది ఏంటంటే, అంత మాత్రం చేత మిమ్మల్ని తగ్గించాలనేం లేదు, మీ గౌరవాన్ని తగ్గించాలనేం లేదు అన్నారు. ఫైన్, బాగుంది. ఒక పార్టీని మనమేమీ తగ్గించాలని లేదు, కానీ ఆ సహనం నశించింది. మిమ్మల్ని అది చేస్తాను, ఇది చేస్తాను, యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాలి. అసలు మీకు కూడా పోలీసులు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. అదేమంటే వాళ్ళ వెనక కిరాయి మూకలు ఉన్నాయి అంటున్నారు. ఇది అంతా సినిమాలాగా చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఎవరు సార్ నాకు అర్థం కావట్లేదు. పోలీసులు అంటే భయపడని వాళ్ళు ఈ రోజుల్లో, అందులో మన ప్రభుత్వం వాళ్ళ మీదకి దూసుకుపోయేలాగా ఆదేశాలు ఇచ్చినప్పుడు, పైగా ఆదిత్యనాథ్ దాస్ గారి గురించి, అదే ఆదిత్యనాథ్ మన యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చెప్పారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు కానీ వాటిని ఎక్స్ట్రా జ్యుడిషియరీ కిల్లింగ్స్ అంటారు. అవి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళను, తిట్టిన వాళ్ళను చేయట్లేదండి. అక్కడ కొద్దిగా పాత లెక్కలే, కనీసం 2200 ఎన్కౌంటర్లు జరిగాయి అంటున్నారు అక్కడ. అలానే 35 మంది చనిపోయారు అంటున్నారు. అందులో చాలా పాత లెక్క ఇది. ఇంకో 1500 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి అంటున్నారు. అన్నీ పాత లెక్కలే, సంఖ్య ఇంకా పెరుగుంటుంది. కానీ ఈ ఏదైతే ఎన్కౌంటర్ అని చెప్తున్నారో వాటిలో పాల్గొన్న పోలీసులకి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా సక్సెస్ఫుల్ ఎన్కౌంటర్లకి అక్కడ 1,00,000 రూపాయలు ఇస్తారట పోలీసులకి. ఇది ఒక బుల్డోజర్ సర్కార్ అని పేరు తెచ్చుకున్నా కూడా ఎట్ ద సేమ్ టైము అక్కడ ఏం జరుగుతుందంటే, సైమల్టేనియస్గా వీళ్ళు ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తున్నా అక్కడ క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. మరి మీరు ఇక్కడ సోషల్ మీడియాలో కామెంట్లో లేదంటే వీడియోలో పెట్టే వాళ్ళ మీద కూడా ఇలాంటి వాటిని పంపించేస్తానంటే నవ్వు వస్తుంది. అక్కడ ఏదో గ్యాంగ్స్టర్లని కరుడుగట్టిన నేరస్తుల మీద ప్రయోగించే ఎన్కౌంటర్ని, అంటే పోనీ మీ భాషలో కాళ్ళు చేతులు ఎరగొట్టడమే అయితే, అవైతే అక్కడ చేయట్లా. పోనీ క్రైమ్ రేట్ ఏమైనా తగ్గిందా అంటే తగ్గట్లా. మీరట్లోనే 449 ఎన్కౌంటర్లు జరిగాయట. యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉండి దేశం మొత్తం ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అనుకుంటున్నారు, కానీ కాదు. ఆయన సేమ్ అపీజ్మెంట్ ఆఫ్ ద మెజారిటీ సెక్షన్కి, డిపీజ్మెంట్ ఆఫ్ ద మైనారిటీ సెక్షన్కి, ప్లస్ ఇన్వెస్టర్లను రానియకుండా బెదిరింపులు. ఏదైతే ఇది వ్యాపారం 10% కట్టాల్సిందే, నువ్వు ఎంపీ అయితే ఏంది, ఇక్కడ ఎమ్మెల్యే అనే టైప్ ఉన్నారే, అలాంటి వాళ్ళకు కూడా అక్కడ స్ట్రోకులు పడుతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్లు వస్తున్నాయి అనేది నేషనల్ మీడియాగా చెప్పబడే ఇంగ్లీషు, హిందీ పత్రికల తాలూకు కథనాల సారాంశం. అది మీరు అర్థం చేసుకోవాలి. తీసుకొచ్చేసి అంటే ప్రతిదీ మీకు అక్కడ అనగానే అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అనుకోకండి. ఒక కుంభమేళాకి చాలా తక్కువ ఖర్చు పెట్టాము, 6 లక్షల కోట్ల దాకా మేము రాబట్టగలిగాము, మీరేంటి ఇలా మమ్మల్ని ఎగతాళి చేస్తారని సమాజ్వాదీ పార్టీని ఈయన ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఎగతాళి చేశారు ఒక 6 నెలల క్రితం. మరి 6 లక్షల కోట్ల ఆదాయం అంతా రేపొద్దున బడ్జెట్ పెడతారు కదా, అప్పుడు ఎంత చూపిస్తారు చూద్దురు. కానీ మనం మళ్ళీ ఆ డేటా వైపు వెళ్ళాం కదా. పవన్ కళ్యాణ్ గారు మరి అంతకుముందు మన కింద శ్రీనివాస్ గారు ఎవరు కామెంట్లు పెడతా ఉన్నారు, వరుసగా పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు మీరంత ప్రజారంగంగా పాలించేటట్లయితే ప్రతిపక్షంలో ఉండగా మనం ఓపెన్ టాప్ జీప్ మీద ఇలా కూర్చేసుకొని ఇప్పటానికి బయలుదేరి తీసాం కదా.
ఏది కొన్ని ప్రహరీ గోడలుగా మీరు చెప్పినవి అవి కాదు. 6 నెలల క్రితం నోటీసులు ఇచ్చి చెప్పి కూల్ చేసినా కూడా దాని మీద ఏమైనా యాగి చేశారే, గుర్తుందా మీకు? మరి మీరు అదే మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఎంత దూరంలో ఉండి ఉంటుంది? విజయవాడ జోజీనగర్ 42 మంది ఇళ్ళు సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది అని వీడియో సాక్ష్యం చూపించినా కూడా ఆకుండా కొట్టేశారే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? ప్రతిపక్షంలోనే నేత ఉండి లేనట్టు ఉండే ఆ 11 మోహన్ రెడ్డి మాట్లాడగానే మీకు అంత భయం ఎందుకు? సార్ మీరు ఏదో తాట తీస్తాను, తోలు వలుస్తాను అని ఊగిపోతూ ఆవేశాలు ప్రకటిస్తుంటారు కదా ఎప్పటికి కూడా. మచ్చుమర్రి సంఘటనలో శరీర భాగాలు ఇంకా దొరకలేదే. ఏడుగుర్రాలపాడులో మన ప్రతాపం ఏమైంది? టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ ఒక చెప్పలేము మైనర్ బాలిక, అందులోని మతిస్థిమితం లేని వాళ్ళ మీద చేసినటువంటి అత్యాచారాన్ని ఈ రోజుకి ఏం చేయలేదు అంటున్నారు. నిజమేనా అది? ఈ రోజుకి ఏం చేయలేదా? మరి మన కూటమిలో ఉన్నటువంటి మంత్రులే కదా ప్రతిసారి ప్రకటన చేసి ఏది ఆడబిడ్డల జోలెళ్తేనే తాట తీస్తామని. ఎన్ని జరుగుతున్నాయి? మనం ఎక్కడ తీసాం తాట? ఇది ప్రశ్నించటం అనేది బహుశా మీరే నేర్పారేమో. ప్రశ్న అనగానే మీరే పర్యాయ పదంగా కనబడుతున్నారేమో. మీరు నేర్పి అదే విద్య ప్రయోగిస్తుంటే అంత అంటే ఉన్న మాట అంటే ఉలుకు అంటారే, అదేమన్నా అనేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి పక్కన పెట్టండి. జరుగుతున్న ఇన్సిడెంట్ పరిస్థితి ఏంటి? విజయవాడలో ఒక తాతను మైనర్ బాలుడు చంపేశాడు. ఎందుకు? మద్యం తాగడానికి డబ్బులు 10 రూపాయలు తక్కువైనాయట, ఆయన ఇవ్వలేదట. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? ప్రభుత్వాన్నేనా? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆటోమేటిక్గా వెళ్తుంది. కానీ మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి. ఎందుకంటే ఇది మానసిక జాడ్యాలు, సమాజంలో పెరిగిపోయిన జాడ్యాలు. సిగరెట్ తాగడాన్ని ఎలాగైతే మనం నిరోధించగలిగామో పబ్లిక్ ప్లేసుల్లో, మందుని కూడా దాదాపుగా తగ్గించగలిగే పరిస్థితి ఎప్పటికో వస్తుంది. దానికి రాజకీయ నాయకులను తప్పు పట్టకండి. మీరు గతంలో పెట్టారు, ఇప్పుడు మిమ్మల్ని మేమే తప్పు పట్టం. మాలాంటి కాస్త బుద్ధిజీవులు తప్పు పట్టం. ఎందుకంటే అది వ్యక్తిగతం కదా. కానీ మీరు ఇంకా ఇలాంటివి ఎన్ని చేశారు అంటే ప్రకటనలు, వాగ్దానాలు, హామీలు. ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ప్రసాదరాజు గారు మీ అనుకున్నప్పుడు అప్పుడు ఆ ఏలూరు దగ్గర చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది చేయాలని కోరుతున్నా అన్నారు. కోరారా మరి క్యాబినెట్ మీటింగ్లో ఎప్పుడైనా? మరి ప్రైవేటు కంపెనీల పరం చేస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అంటే ఎంత ఆవేశంగా ఊగిపోయాం మనం అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఒక మాట కూడా మాట్లాడాం? 20,000కి 14,000 కోట్లు ఇచ్చారంటున్నారు. 12,460 కోట్లు ఎంతో అయితే సరే. ఆ మిగిలిన మిగిలిన అమౌంట్ కూడా మొన్న ఇచ్చేసారేమో. మరి అప్పులకి అంటే వాళ్ళ బకాయిలకే సరిపోతుంటే 20,000 ఎలా అవుతుంది? అది మీరే సలహా ఇచ్చారు కదా అప్పట్లో కూడా. మనం కళ్ళ చూసి ఏదో అనుకోకండి, కొద్దిగా డల్గా ఉన్నాయన్నమాట. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మొక్కలుగా ప్లాంట్ని ప్రైవేట్ కంపెనీలకి అప్పగిస్తున్నారు కదా, థర్డ్ పార్టీ ఏజెన్సీలకి. ఓవరాల్గా చేయకపోవచ్చు ఇప్పుడు. మరి ఇలా ఈ చిన్న చితగా ఉద్యోగులు వాళ్ళని తీసేసి థర్డ్ పార్టీనో కాంట్రాక్ట్గానో మళ్ళీ ఒకవేళ వాళ్ళనే తీసుకున్నా కూడా చేయటాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇవన్నీ ఉంటారు, చెత్త ఎక్కడైనా ఉంటుంది. వాళ్ళ మీదకి విరుసుకుపడిపోతూ మీరేం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారు? జైల్లో వేస్తారు, చంపేస్తాం అని ఇవ్వడం లేదు. అన్నోడిని వదలవద్దు. ఓకే, అన్నోడిని వదలవద్దు. మరి ఎలా చెప్తారు మనము యోగి ఆదిత్యనాథ్ గారిలాగా పోల్చాలి అంటే? బహుశా మనకి ఒక టఫ్ అంటే మనం కాదు ఎవరో అనుకుంటాం. మనం అలా టఫ్గా ఉండొచ్చు కదా. ఇక్కడ మన కుర్రోళ్ళకి చెప్పొచ్చు కదా, బైక్ సైలెన్సర్లు తీయకడరా అని. అంటే మనం చెప్పటానికేనా? మనం ఆచరించమా? డౌట్